ఒక నగరంలో రేవతీదేవి అనే ఆవిడ ఉంటుంది. రేవతికి 2 పిల్లలు. పెద్ద కొడుకు లలిత్ ఉద్యోగం చేస్తుంటాడు. ఇక రెండవ కూతురు అర్చన ఇంకా చదువుకుంటోంది. రేవతీదేవి అర్చనకి పెళ్లి చేయాలనుకుంటుంది. కాని అర్చన ఇంకా చదువుకోవాలనుకుంటుంది. సాయంత్రం లలిత్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. వచ్చి వాళ్ళమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు, ఏమైంది? చెప్పు, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా, నీలం అనే ఒక ఫ్రెండ్ కాలేజ్ టైం నుంచి ఉంది. తను ఇప్పుడు ఆఫీస్లో కొలీగ్ కూడా. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామమ్మా. సరే అయితే చేసుకో బాబు, ఎవరొద్దని చెప్పారు? కాని ముందు అర్చనకు పెళ్లి జరగనివ్వు. అమ్మా, ఇంకా అర్చన చదువుకుంటుంది కదా. నా చదువు అయిపోయింది, జాబ్ కూడా వచ్చేసింది. పైగా నీలం వాళ్ళ ఇంట్లో కూడా తనకి సంబంధాలు చూస్తున్నారు. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే... అర్థమైంది, చదివించాల్సిన అవసరం లేదని అంటావు. మరి కట్నం నువ్విస్తావా ఏంటి? కట్నం లాంటి చిన్న చిన్న విషయాల గురించి నువ్వు అసలు మాట్లాడొద్దమ్మా. చూడు లలిత్, నేను చెప్పేది నువ్విప్పుడే జాగ్రత్తగా విను. నేను నీకంటే ముందుగా అర్చనకు పెళ్లి చేయాలి. ఆ తర్వాత నీకు చేస్తాను. నాకు అర్చన చదువుకున్నా చదువుకోకపోయినా దానివల్ల ఎటువంటి తేడా ఉండదు. కాని అమ్మా, నువ్వెందుకిలా చేయాలనుకుంటున్నావు? నువ్వు నిజంగా పిచ్చివాడివైపోయావు. విషయాన్ని అసలు అర్థం చేసుకోవట్లేదు. అమ్మా, నాకు నీ మాటలు ఈ మధ్య ఏం అర్థం కావట్లేదమ్మా. చూడు, ఒకవేళ నేను ముందు నీ పెళ్లి గనక జరిపించానంటే అప్పుడు అట్నుండి కట్నం వస్తుంది. ఒకవేళ అర్చన పెళ్లి తర్వాత జరిగిందంటే అప్పుడు కట్నం తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. అది మనకి ముందే చేతికి అందుతుంది. ఇదే సమాజంలో జరుగుతోంది. అమ్మా, నీకు ఒంట్లో బానే ఉంది కదా? నాకేమైంది? నేనెంతో ఆరోగ్యంగా ఉన్నాను. అమ్మా, ఈ కట్నం లాంటి విషయాలు అస్సలు మంచివి కావు. మనం పేదవాళ్ళం కూడా కాదు కదా. అయితే నువ్వు నీ నీలంతో చెప్పేసేయ్, ఈ పెళ్లి అస్సలు జరగదు అని. నేను నీకోసం ఒక మంచి సంబంధం చూస్తాను. చక్కగా బోలెడంత కట్నం ఇచ్చే సంబంధం. కాని దానికంటే ముందు అర్చనకు పెళ్లి చేస్తాను. లలిత్ ఏమీ మాట్లాడకుండానే అక్కడ్నుంచి లేచి గదిలోకి వెళ్లిపోతాడు. అర్చన కూడా ఆ విషయాలన్నీ వింటుంది. ఆ రోజు మధ్యాహ్నమే లలిత్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. తనతో పాటు ఒక పెద్ద ఆయన దీనానాథ్, అలాగే ఒక అబ్బాయి ప్రభాత్ కూడా ఉంటారు. ఇవాళ ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసావా? అవునమ్మా, వీళ్ళు తను నా స్నేహితుడు ప్రభాత్, ఈయన తన తండ్రి. రేవతి ఇద్దరినీ పరిచయం చేసుకుని అర్చనతో టీ తీసుకురమ్మని చెప్తుంది. టీలు టిఫిన్లు అన్నీ ఇక జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మేము తరచూనే వస్తూ ఉంటాం కదమ్మా. అవునమ్మా, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. అంకుల్ మన అర్చన కోసం మంచి సంబంధం తీసుకొచ్చారు. ప్రభాత్ మంచి అబ్బాయి. తను మా ఆఫీస్లో సీనియర్ కూడా. ఇది చాలా మంచి విషయం. కాని నీకంటే సీనియర్ అంటే మరి కట్నం ఎంత తీసుకుంటారు? రేవతి అలా అనడం విని దీనానాథ్ గారు మాట్లాడతారు. లేదు లేదు, మీరు అనవసరంగా ఆలోచిస్తున్నారు. మాకు కట్నం ఇచ్చిపుచ్చుకోవడంలో నమ్మకం లేదమ్మా. ఇదైతే చాలా మంచి విషయం చెప్పారు మీరు. నేను ఆ భగవంతుడికి ప్రసాదం సమర్పించుకుంటాను. మరింకా ఎందుకు ఆలస్యం? నా వైపు నుండి ఈ సంబంధం ఖాయం అనుకోండి. మా వైపు నుండి కూడా సంబంధం ఖాయం అనుకోండి. లలిత్, అందరికీ నోరు తీపిచేయి బాబు. అలాగే పంతులు గారిని పిలిపించి పెళ్లికి తారీఖు నిర్ణయించమను. కట్నం తీసుకోని సంబంధం, పైగా హై ప్రొఫైల్ జాబ్ చేస్తున్న అబ్బాయి దొరకడం వల్ల రేవతీదేవి చాలా సంతోషిస్తుంది. ఎంతో సంతోషంగా పెళ్లికి ఏర్పాట్లు చేయడం మొదలు పెడుతుంది. పెళ్లికి తారీఖు కూడా 1 రోజుల తర్వాతే ఉంటుంది. అందరూ ఏర్పాట్లు మొదలు పెడతారు. అర్చనకి వాళ్ల అమ్మ గురించి తెలుసు. అందుకని ఆ విషయంలో తను కూడా ఏమీ మాట్లాడదు. కొన్ని రోజుల తర్వాత పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. పెళ్లివాళ్లందరూ వస్తారు. అందరూ భోజనం కూడా చేస్తారు. ముహూర్త సమయంలో రేవతీదేవి సంతోషానికి ఆనకట్టలుండవు. ఎందుకంటే కట్నం తీసుకుని సంబంధం దొరకడం చాలా కష్టం. ఇక ప్రదక్షిణాలకు సమయం వస్తుంది. ఇక అందరూ మండపం దగ్గరికి చేరుకుంటారు. పంతులుగారు కూడా మంత్రాలు చదవడం మొదలు పెడతారు. ఆపండి. ఏమైంది దీనానాథ్ గారు? ఇంకా ముహూర్తానికి సమయం ఉందా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు మీ అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. వట్టి చేతులతో మేము మా కోడలు తీసుకెళ్లాం. ఏంటి మీ ఉద్దేశం? మీరే కదా అన్నారు మీరు కట్నం తీసుకోను అని. ఇదైతే అందరూ అనే మాటే. కాని నాకు తెలుసు కదా, పుట్టింటి వాళ్ళు అడగకుండానే కూతురికి ఎంత కట్నం ఇస్తూ ఉంటారో అని. అది మా పర్సనల్ విషయం. మీరిప్పుడు పెళ్లి కానివ్వండి, మిగతావి తర్వాత చూసుకుందాం. క్షమించండి, అది అప్పుడే నిర్ణయించబడాలి. లేదంటే మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఇది చాలా పెద్ద తప్పు. కట్నం తీసుకోవడం అడుక్కోవడంతో సమానం. ఎంతకంటే పెద్ద పాపం ఇంకేది ఉండదని తెలుసుకోండి. రేవతీదేవి కట్నానికి విరుద్ధంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. అంతలో లలిత్ అక్కడ్నుంచి ముందుకొచ్చి, అమ్మా, నువ్వు కట్నం గురించి ఏవైతే మాట్లాడుతూ ఉన్నావో అవన్నీ నిజమేనా? అవునవును,
పూర్తిగా నిజమే. వీళ్ళు ఇప్పుడు ఈ పెళ్లిని చేసి తీరాల్సిందే. అమ్మా, నీకైతే గుర్తు ఉండే ఉంటుంది కదా, నువ్వు నాకు నీలంకి ఎందుకు పెళ్లి జరగనివ్వలేదు అని. అది వేరే విషయం. లేదమ్మా, అది వేరు కాదు. ఏ రోజైతే నువ్వు నన్ను కట్నం తీసుకోనికుండా పెళ్లి చేసుకోకూడదని గట్టిగా చెప్పావో ఆ మరుసటి రోజే నేను పార్కులో ప్రభాత్ని ఇంకా నేరుని కలవడానికి రమ్మని చెప్పాను. ముగ్గురు పార్కుకు వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చుని, నువ్వింత అర్జెంటుగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచావు? అంతా బానే ఉంది కదా? అవును, అసలు విషయం ఏంటి? అమ్మ కట్నం లేకుండా పెళ్లి జరగడానికి అంగీకరించడం లేదు. అందుకని మా చెల్లెలికి ముందు పెళ్లి చేస్తుందట. ఎందుకంటే కట్నం ఇవ్వాల్సిన అవసరం ఉండదు అని. ఆ తర్వాత నాకు కట్నం తీసుకుంటుందట. అలాగా? ఇదన్నమాట విషయం. లలిత్, ఆవిడ మనసులో ఏదైతే ఆలోచన ఉందో దానిని మార్చాల్సి ఉంటుంది. కానీ మాటలతో తనకి నచ్చజెప్పడం కుదరదు. ఏం పర్వాలేదు, మనం మాటలతోనే కాదు ప్రాక్టికల్ గా అర్థమయ్యేలా చేద్దాం. అలాగే మరొక విషయం నేను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పు. అర్చన నేను పెళ్లి చేసుకుంటాను, అది కట్నం తీసుకోకుండా. కానీ ముందుగా ఆంటీ దీని గురించి అర్థమయ్యేలా చెప్పాలి, కట్నం తీసుకోవడం ఎంత పెద్ద నేరమోనని. కానీ ఇదంతా ఎలా చేయగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అమ్మా, ఇదంతా మా ప్లానింగే. ఇక నువ్వు నీ ఆలోచన మార్చుకోక తప్పదు. అవును బాబు, నా కళ్ళు తెరుచుకున్నాయి. కట్నం ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తారో అది నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నేను నీ పెళ్లి కూడా నీలంతో జరిపిస్తాను, అది కూడా కట్నం తీసుకోకుండా. అలాగే చెల్లమ్మా, కానీ ముందు మన ప్రభాత్కి అర్చనాకి పెళ్లి జరిపిద్దాం. అందరూ ఎంతో సంతోషిస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నీలం లలిత్ల పెళ్లికి కూడా ముహూర్తం పెడతారు. మిత్రులారా, ఏ విధంగా అయితే లలిత్ అతని స్నేహితులు కలిసి పాత ఆచారాలను తప్పు అని ఎలా నిరూపించారో అదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఆకాంక్షల కుటుంబం ఋషికేశ్లో ఉండేది. ఆకాంక్ష గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ఆమె తండ్రి సురేందర్ ఆమెతో చదువు మాన్పించేస్తాడు. ఆకాంక్ష తల్లి సురేంద్రతో ఇలా అంటుంది, ఏవండి, ఆకాంక్ష చదువు మాన్పించడం కరెక్ట్ కాదు. కనీసం ఏదైనా ఉద్యోగం దొరికే వరకు తనను చదువుకోనిస్తే బావుంటుంది. ఆకాంక్షకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. యాదవ్ గారి అబ్బాయి రాహుల్కి పోలీసు ఉద్యోగం వచ్చింది. నీకు తెలుసు కదా, నేను రాకేష్ యాదవ్ చాలా సంవత్సరాల నుండి మంచి ఫ్రెండ్స్ అని. నేను మన ఆకాంక్ష పెళ్లి రాకేష్ యాదవ్ కొడుకుతో ఖాయం చేశాను. ఉద్యోగం అయితే అబ్బాయికి వచ్చింది. అబ్బాయికి ఉద్యోగం వచ్చినంత మాత్రాన మన అమ్మాయికి కూడా ఉద్యోగం రాకూడదని ఎక్కడైనా ఉందా? భవిష్యత్తు గురించి మనకేం తెలుసు? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆకాంక్ష పెళ్లి అతనితో జరిగిన తర్వాత ఆకాంక్షకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంటుంది? నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు ఎప్పుడైనా ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చిందా? ఆలోచించి చెప్పు. అది చెప్పి సురేందర్ తన భార్య మాట్లాడకుండా చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి విషయం ఖాయం చేయడానికి సురేందర్ రాకేష్ యాదవ్ ఇంటికి వెళ్తాడు. రాకేష్, మనిద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. డైరెక్ట్గా పెళ్లి తేదీని ఖాయం చేసుకుందాం. అంత ఈజీగా డేట్ ఎలా ఖాయం చేస్తాం? ముందు కట్న కానుకల విషయాలు మాట్లాడాలి కదా. ఈ రోజు వరకు నువ్వు ఎప్పుడు కట్న కానుకలు మాట్లాడనే లేదు. మా కూతురికి పెళ్లిలో ఇంటికి అవసరమైన సామానంతా మేము ఎలాగూ ఇస్తాము. నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగి కదా, అందుకే ఇచ్చిపుచ్చుకునే విషయాలు ఉంటాయి. మాకు ఇంటి సామానుతో పాటు ఒక కారు మరియు 10 లక్షల రూపాయలు కట్నంగా కావాలి. సురేందర్ ఏదో విధంగా కారు ఏర్పాటు చేస్తాడు. కాని కట్నం కింద 7 లక్షలు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఏదో ఒక విధంగా పెళ్లి జరిగిపోతుంది. కాని పెళ్లి జరిగినంతసేపు రాకేష్ తరపు వాళ్లు అసంతృప్తిగానే ఉంటారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆకాంక్షని రోజు అత్తవారింట్లో ఏదో విధంగా మాటలంటూ ఉంటారు. డబ్బు కోసం ఆకాంక్షని రాహుల్ రోజూ ఇబ్బంది పెడుతుండేవాడు. మా నాన్న పెళ్లి కట్నం కింద మాకు కేవలం 7 లక్షలు మాత్రమే ఇచ్చాడు. మీ నాన్నకొచ్చే జీతంలో సగం ప్రతి నెల నాకు కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకింకా ఒక చెల్లెలు కూడా ఉంది. వాళ్ళకి ఇంటి ఖర్చులు ఉంటాయి కదా, వాళ్ళకి డబ్బు అవసరం లేదని అనుకుంటున్నావా? అయినా అదంతా నాకు అనవసరం. మీ ఇంటికి వెళ్లి డబ్బు తీసుకొస్తావా, లేకపోతే విడాకులు ఇవ్వమంటావా? ఆకాంక్ష కాపురం బావుండాలని ఆమె తండ్రి సురేంద్ర తన జీతంలో కొంత భాగాన్ని ప్రతి నెల రాహుల్కి ఇవ్వడం మొదలుపెడతాడు. దురదృష్టవశాత్తు ఒకరోజు సురేంద్రకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. చికిత్స కోసం చాలా ఖర్చవుతుంది. కాని సురేంద్ర చనిపోతాడు. ఆకాంక్ష తల్లికి ఒక్కసారిగా ఎన్నడూ చూడని కష్టాలు వస్తాయి. ఆమె ఇంకా తన చిన్న కూతుర్ని చదివించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటి ఖర్చులు ఎలాగూ ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గం ఏదీ లేదు. ఉన్న డబ్బంతా సురేంద్ర చికిత్సకు, ఆకాంక్ష పెళ్లికి ఖర్చయిపోతుంది. ఆకాంక్ష తల్లి మనసుకి ఒక ఉపాయం వస్తుంది.
వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఋషికేశ్ని చూసేందుకు చాలా మంది టూరిస్టులు వచ్చేవాళ్లు. ఆకాంక్ష తల్లి తమ ఇంటిని ఒక రెస్టారెంట్గా మార్చేస్తుంది. ఆమె తన చిన్న కూతురితో కలిసి రెస్టారెంట్ని నడుపుతూ ఉంటుంది. ఒకరోజు ఆకాంక్ష ఏడుస్తూ తన ఇంటి దగ్గరికి వస్తుంది. ఏమైంది ఆకాంక్ష? మీ ఆయన మళ్ళీ ఏమైనా డబ్బు అడిగాడా ఏంటి? మమ్మీ, రాహుల్ నాకు విడాకులు ఇచ్చాడు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోకముందే ఏదైనా ఉద్యోగంలో చేరి ఉంటే ఈరోజు నేనెవరికి బరువుగా ఉండేదాన్ని కాదు. చూడమ్మా, జరిగిపోయిన దాన్ని తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటే ఫలితం ఏముంటుంది చెప్పు? రాహుల్, అతని కుటుంబం నీకు చేసిన అన్యాయానికి తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తారు వాళ్ళు. నువ్వు మాతో పాటే రెస్టారెంట్లో పని చేసుకో. మన రెస్టారెంట్ బాగా నడిచిందనుకో, మనకి ఎవ్వరి సహాయం అక్కర్లేదు. ఆకాంక్ష కూడా తన తల్లి రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటుంది. కాని రెస్టారెంట్లోకి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. ఒకరోజు ఆకాంక్ష తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఒక ఆర్టికల్ రాసి ఒక న్యూస్ పేపర్కి ఈమెయిల్ చేస్తుంది. ఆ ఆర్టికల్ని ఆకాంక్ష మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడానికి రాస్తుంది. అందులో ఆకాంక్ష ఏం రాస్తుందంటే, మహిళలు పెళ్లికి ముందే తమ కాళ్ల మీద తాము నిలబడ్డం చాలా అవసరమని. ఆ ఆర్టికల్ న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంది. అది చాలా మందికి నచ్చుతుంది. సానుభూతి చూపించడం కోసం అందరూ ఆకాంక్ష తల్లి రెస్టారెంట్కి వస్తుంటారు. ఆ ఆర్టికల్ వల్ల వాళ్ల రెస్టారెంట్కి మంచి ప్రచారం జరుగుతుంది. చాలా మంది టూరిస్టులు కూడా వాళ్ల రెస్టారెంట్కి వస్తుంటారు. దాంతో వాళ్ల సంపాదన పెరుగుతుంది. మరోవైపు రాహుల్ బోలెడంత కట్నం తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత తన రెండవ భార్యని కూడా అలాగే వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎలాగైతే ఆకాంక్షని వదిలేశాడు. కాని రాహుల్ రెండో భార్య పుట్టింటి వాళ్లు రాహుల్ పైన వరకట్నం కేసు పెడతారు. రాహుల్ ఒకరోజు ఆకాంక్ష వాళ్ల రెస్టారెంట్కి వస్తాడు. ఆకాంక్ష, నన్ను క్షమించు. నేను నీకు చాలా అన్యాయం చేశాను. నా మీద నా రెండో భార్య వరకట్నం కేసు పెట్టింది. ఆమె మా ఇంటి వాళ్ల మీద కూడా లేనిపోని ఆరోపణలు చేసింది. నువ్వొచ్చి నా తరపున సాక్ష్యం చెప్తే బహుశా నేను ఈ కేసు గెలుస్తాను. నీకు నేను మాటిస్తున్నాను. ఒకవేళ నేను ఈ కేసు గెలిస్తే నేను మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తాను. మళ్ళీ ఎప్పుడూ దూరం చేసుకోను. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడలేదు. నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. నీలాంటి స్వార్థపరులు చేసిన పాపాలకు తప్పకుండా శిక్ష అనుభవించే తీరాలి. నేనొచ్చి సాక్ష్యం చెప్పే ప్రసక్తే లేదు. రాహుల్, అతని తల్లిదండ్రులు కట్నం తీసుకున్న నేరం కింద జైలుకు వెళ్తారు. మరోవైపు ఆకాంక్ష, ఆమె తల్లి కలిసి తమ వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేయాలనుకుంటారు. వాళ్లు సిటీలో మరో 2 రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారు. వాటిల్లో మహిళలకి ఉద్యోగాలిస్తారు. ఆకాంక్ష, ఆమె తల్లి తమ సిటీలో ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతులవుతారు. ఫ్రెండ్స్, ఈ కథలోని సందేశం ఏమిటంటే, అమ్మాయిలు పెళ్లికి ముందే మానసికంగా ధైర్యంగా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తుందో ఎవరూ ఊహించలేరు.